గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈజ్ ద హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ద కాఫీ డే గ్రూప్. The group is in the business of coffee retail and exports, hospitality and కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రెస్టారెంట్ అండ్ కేఫ్ రిలేటెడ్ కంపెనీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 1096 crores ఉందండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 51 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాస్త ఇన్సఫిషియంట్ డేటా కనిపిస్తుందండి. అదేవిధంగా ఫండమెంటలీ కాస్త వీక్గా ఉన్న కంపెనీ. ఈ కంపెనీని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము ఈ వీడియో మొత్తం మీరు క్లియర్గా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, బుక్ వాల్యూ చూడండి 167 ఉంది. బట్ మీరు ఇక్కడ వచ్చేసి స్టాక్ ప్రైస్ చూడండి 51 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే బుక్ వాల్యూ కంటే చూడండి ఎంత తక్కువలో ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఆల్మోస్ట్ అంటే 100 కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అంటే 167 ఇక్కడ, 51 రూపీస్ ఇక్కడ. ఓకేనా. సో బుక్ వాల్యూ కంటే కరెంట్ ప్రైస్ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా ఆర్ఓసి గమనించట్లేదు, మైనస్లోనే ఉంది. ఆర్ఓఈ కూడా మైనస్లోనే ఉంది. డెట్ టు ఈక్విటీ 0.57 ఉంది. ప్లేస్డ్ పర్సెంటేజ్ ఉంది. అంటే ప్లేస్డ్ పర్సెంటేజ్ వచ్చేసి 51.4% ఉంది. రిటర్న్స్ కూడా అంత మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్న కంపెనీ కాదండి. ఓకేనా. క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపెనీ యొక్క అంటే సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ చూడండి, సేల్స్ పెరుగుతున్నాయి. సేల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్ యావరేజ్ చూడండి అట్లీస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అంటే లేదు. అంటే సేల్స్ గ్రోత్ అంతగా కనబడడం లేదు. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మైనస్లోనే ఉంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి, నెట్ ప్రాఫిట్ కూడా మైనస్లోనే ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక గమనించినట్లయితే సేల్స్ చూడండి, సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ చూడండి కన్సిస్టెన్సీగా తగ్గుతున్నాయి. ఓకేనా. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా తగ్గడం జరుగుతుంది చూడండి. నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా మైనస్లోనే ఉంది. సో అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వ్స్ పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజర్వ్స్ తగ్గుతున్నాయి, బోరోయింగ్స్ పెరుగుతున్నాయి. ఓకేనా. సో ఫైనాన్షియల్లీ వీక్గా ఉన్న కంపెనీ. ఓకేనా. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యాష్ ఫ్లోస్ మ్యాక్సిమం ఇక్కడ పాజిటివ్లో కనిపిస్తుంది. కానీ ఫండమెంటల్లీ వీక్గా ఉన్న కంపెనీ అండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 14.88 ఉంది. ఎఫ్ఐస్ దగ్గర వచ్చేసి 3.56 ఉంది. గవర్నమెంట్ దగ్గర వచ్చేసి 0.01 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 81.55 ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీ మనం ఫండమెంటల్లీ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వీక్గా ఉన్న కంపెనీ. ఓకేనా. బట్ పర్టికులర్గా ఈ కంపెనీ నేను చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము టెక్నికల్ అనాలిసిస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. ఈ స్టాక్ని మనం గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి హైర్ హైస్ హై లోస్, హైర్ హైస్ హై లోస్, హైర్ హైస్ హై లోస్, హైర్ హైస్ ఫామ్ చేస్తున్న కంపెనీ అండి. అంటే చూడండి మరి ఇదే కాకుండా ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఏదైతే అంటే ఆల్మోస్ట్ అంటే మీరు వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్లీ, ఆ ప్రైస్ని ట్రై చేయడానికి చాలా నెంబర్ ఆఫ్ టైం ట్రై చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఈ 50 రూపీస్ ఉందో ఆ స్టాక్ని బ్రేక్ చేయడానికి చాలాసార్లు ట్రై చేస్తుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. 1, 2, 3 అంటే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది.
అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే లోయర్ లెవెల్స్ అంటే మీరు చూడండి, లోయర్ లెవెల్స్ అంటే మీరు ఇక్కడ చూడండి, కొన్ని రోజులు లోయర్ లెవెల్ నుంచి హై లెవెల్కి మూవ్ అవుతున్న స్టాక్ అనమాట. ఓకేనా, అదేవిధంగా హైయర్ హైస్ ఫామ్ చేస్తున్న స్టాక్. ఓకేనా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలనుకున్నా తప్పకుండా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా వీడియోస్ని చూడండి, మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.